ఆయిషా ఖాన్ ఇప్పుడు టాలీవుడ్తో పాటు నెట్టింట ఈ పేరు ఫుల్ ట్రెండ్ అవుతోంది. గత కొద్ది రోజులుగా ఈ ముంబై బ్యూటీ ఫొటోస్ రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తన అందం అభినయంతో తెలుగు కుర్రగాళ్లను ఉర్రూతలూగిస్తుంది. ఆయుషా ఖాన్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ఓం భీమ్ బుష్లో ఈ అమ్మాయి ఓ ప్రత్యేక పాత్ర చేసింది. సినిమాలో మరీ అంత ప్రాధాన్యం ఉన్న పాత్రమే కాదు తనది. ఒక వ్యాంప్ తరహాలో ఉంటుంది తన క్యారెక్టర్. కానీ హీరోయిన్ ప్రీతి ముకుందన్ కంటే ఆయుషా మీదే ప్రేక్షకుల ఫోకస్ నిలిచింది. అందుకు కారణం ఆమె గ్లామరస్గా కనిపించడం. చేపల ఫ్రై అమ్మే అమ్మాయిగా ఆమె చేసిన క్రివేజ్ షో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ అమ్మాయికి బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన యువ ప్రేక్షకులు తన పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇంతలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఆయుష చేసిన మూత మోగిపోద్ది అనే పాటకు సంబంధించి ప్రోమో రిలీజ్ కాగా అందులోనూ ఆయుష చేసిన క్రివేష్ షో పాట పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగించింది. ఈ రోజు దీని లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అందులో ఆయుష కనిపించిన ప్రతిసారి హైలైట్ అయ్యింది. కేవలం ఆయుష వల్లే ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సూపర్ సెక్సీగా హాట్ గా కనిపించే ఆయుష మున్ముందు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేలా కనిపిస్తోంది. హిందీ బిగ్ బాస్ 17 సీజన్లో కంటెస్టెంట్గా వెళ్లడం ద్వారా ఆయుష ఫేమ్ సంపాదించింది. ఆమె సినిమా కెరీర్ టాలీవుడ్తోనే మొదలైంది. ఆల్రెడీ ముఖ చిత్రం అనే సినిమాలో నటించిన ఆయుష దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్లోనూ ఒక స్పెషల్ రోల్ చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా మారిన ఎమ్మడు త్వరలోనే విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సందడి చేయనుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ విశ్వక్తో ఆడిపాడింది. పాటను హోలీ స్పెషల్గా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పోస్టర్లో వైట్ శారీలో ఉన్న ఆయుష అప్సరసలా మతిపోగొడుతోంది. ఈ సాంగ్ కనుక సూపర్ హిట్ అయితే ఇండస్ట్రీలో అమ్మడు దూసుకుపోవటం పక్కా. రామ్ చరణ్ మంచి మనసు గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. తాజాగా మంచు మనోజ్ స్టేజ్ పై చెప్పిన కొన్ని నిజాలు రామ్ చరణ్ స్థాయిని మరింత పెంచేశాయి. రామ్ చరణ్ మంచు మనోజ్ మధ్య మంచు స్నేహం ఉందనేది ఇద్దరి అభిమానులకు తెలిసిన విషయమే. అయితే అది ఎంత గాఢంగా అనేది బయట పెట్టుకున్న సందర్భాలు తక్కువ. రీఎంట్రీ ఇవ్వకముందు మనోజ్ అహం బ్రహ్మాస్మికి చరణ్ గెస్ట్గా రావటం ఆ ప్రాజెక్ట్ని జనాల దృష్టిలో పడేలా చేసింది. తర్వాత అది ఆగిపోవటం వేరే విషయం. ముందు నుంచి ఆ బాండింగ్ అలాగే ఉంటూ వస్తోంది. నిన్న హైదరాబాద్లో జరిగిన చరణ్ బర్త్డే వేడుకలకు గెస్ట్గా వచ్చిన మనోజ్ తనకు మాత్రమే తెలిసిన ఒక ప్రత్యేక సంఘటనను ఫ్యాన్స్తో పంచుకున్నారు. 2018లో ఒక తెలుగు కుటుంబం దుబాయ్లో అనుకోని పరిస్థితుల వల్ల చిక్కుల్లో ఇరుక్కుని పాస్పోర్ట్ వీసా చేతులు లేక ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనోజ్కు కాల్ వచ్చింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆ ఫ్యామిలీని ఆదుకోవాలంటే డబ్బు అవసరం కావడంతో తనకు చేతనయ్యింది అప్పటికే చేసిన ఇంకో 5 లక్షలు అవసరమయ్యాయి. క్లోజ్ ఫ్రెండ్ని అడగాలని భావించి అర్ధరాత్రి అని చూసుకోకుండా చరణ్కు ఫోన్ చేశారు. విషయం విన్న చరణ్ వెంటనే అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఒకే నిమిషంలో సొమ్ముని పంపించడంతో బాధితులు బయటపడ్డారు. ఇది చరణ్ గొప్పతనమని మనోజ్ చెప్పినప్పుడు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఇంత ఫ్రెండ్షిప్ వీళ్ళ మధ్య ఉందని తెలిసింది ఇప్పుడే కావడంతో అక్కడికి వచ్చిన ఇతర అతిథులు ఆశ్చర్యపోయారు. నిజానికి మంచు మనోజ్ ముందు అనుకున్న గెస్ట్ లిస్ట్లో లేడట. వేరే కమిట్మెంట్స్ వల్ల రాలేనని చెప్పిన తర్వాత చరణ్ కోసం వచ్చినట్టు తెలిసింది. సాయి దుర్గా తేజ్ ఏవో కారణాల వల్ల హాజరు కాలేకపోయాడు. అసలు వ్యక్తి రామ్ చరణ్ లేకుండానే ఇంత ఈవెంట్ జరిపినప్పటికీ ఫ్యాన్స్కి కావాల్సిన అప్డేట్స్ స్పీచ్లతో హాజరైన వాళ్ళు విజయవంతంగా పూర్తి చేశారు. టిల్లు స్క్వేర్ హీరోయిన్ అనుపమ హర్ట్ అయిందట. ఓ పోస్టర్లో అనుపమ కాస్త రొమాంటిక్ టచ్ ఇవ్వడం, ఇప్పుడు అది కాస్త రచ్చరచ్చ కావడం చకచగా జరిగిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ భారీ సెట్లు లేని ఒక మీడియం బడ్జెట్ సీక్వెల్ కోసం 2 ఏళ్లు వెచ్చించడం చిన్న విషయం కాదు. అయినా సరే టిల్లు స్క్వేర్ వల్ల ఈ రిస్క్కి సిద్ధపడ్డాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. రేపు విడుదల కాబోతున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్కు నిన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రమోషన్లో చాలా యాక్టివ్గా ఉన్న అనుపమ పరమేశ్వరన్ వేడుకకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మొన్న రిలీజ్ అయిన పోస్టర్లో తనకు సిద్ధుకు మధ్య ఉన్న స్టిల్ మీద సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్ల మనస్తాపం చెంది రాలేదని సిద్ధు చెప్పాడు. ఎవరికి నీతులు క్లాసులు చెప్పే హక్కు తనకు లేకపోయినా ఒక అమ్మాయిని లక్ష్యంగా చేసుకుని చేతిలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండగాని ఏది పడితే అది అనేయటం సభ్యత కాదని, హద్దుల్లో ఉంటేనే మహిళలకు గౌరవం ఇవ్వాలని సభ వేదికగా విన్నవించుకున్నాడు. సినిమా సక్సెస్ అయ్యాక మళ్ళీ అనుపమాని తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చాడు. సిద్ధు చెప్పింది సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే. ఒరిజినల్ మొహాలు తెలియకుండా ఫేక్ ఐడీలు పెట్టుకుని సెలబ్రిటీల మీద కామెంట్ల రూపంలో బురద జల్లే బ్యాచ్లు ఆన్లైన్లో విపరీతంగా పెరిగిపోతున్నారు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా కొందరు అంత ఈజీగా వీటిని వదిలేయరు. సూపర్ స్టార్లతో మొదలుపెట్టి పైకొస్తున్న హీరోయిన్ల దాకా పలు సందర్భాల్లో ట్రోల్స్కి బాధితులుగా మారిన ఉదంతులున్నాయి. అయినా సినిమా చూడకుండా కేవలం పోస్టర్తో అనుపమని ఇంత టార్గెట్ చేయడం అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అంశమే. మనం అమ్మాయిని ఫ్లర్ట్ చేసినా అది ఎంజాయ్ చేసేలా సంతోషపడేలా ఉండాలి తప్పించి ఇలా బాధపడేలా కాదని సిద్ధు జొన్నలగడ్డ రిక్వెస్ట్ చేయడం ఎంతో కొంత మార్పు తేవాల్సిన ఇష్యూనే. టెక్నాలజీ వల్ల వచ్చిన ముప్పులో ఇది ఒకటి. గేమ్ చేంజర్ మొదలైన నాటి నుండి అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడింది మాత్రం దిల్ రాజే. ఇన్నాళ్ళు కాస్త ఇబ్బంది ఉన్న దిల్ రాజు ఇప్పుడు వరుస గుడ్ న్యూస్లు చెప్తూ ఫ్యాన్స్కి కిక్ అందిస్తున్నాడు. గేమ్ చేంజర్ ఆలస్యానికి కారణం దర్శకుడు శంకర్ అయినా దానికి సంబంధించి అభిమానుల నుంచి ఎప్పటికప్పుడు నిరసన ఎదుర్కొంటున్నది మాత్రం నిర్మాత దిల్ రాజే. నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సెలబ్రేషన్లో ఆయన అతిథిగా హాజరయ్యారు. ఇంకొక 4-5 నెలలు ఓపిక పడితే RRR తర్వాత చరణ్ చేసిన పాన్ ఇండియా మూవీని తీసుకొచ్చానని మంచి గుడ్ న్యూస్ చెప్పారు. తేదీని స్పష్టంగా చెప్పకపోయినా ఇన్సైడ్ టాక్ ప్రకారం అక్టోబర్ 31న లాక్ చేసుకున్నారని, కాకపోతే శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని వినికిడి. ఇక జరగండి పాట గతంలో లీక్ అవ్వటం వల్ల ఇవాళ మీకు ఇంత ఎనర్జీ లేకపోయిందని ఒప్పుకున్న దిల్ రాజు 4-5 రోజుల తర్వాత మాస్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ ఉంటుందని తేల్చేశారు. మొత్తం 3 పాటలు కూడా థియేటర్లో కుర్చీలో కూర్చుని చూడలేనంత గొప్పగా డాన్సులు ఉంటాయని ఊరించారు. దిల్ మామ అప్డేట్ అంటూ నన్ను తిట్టుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, శంకర్ అనే శాటిలైట్ సిగ్నల్ ఇస్తే తప్ప నేనేం చెయ్యలేనని జరుగుతున్నది వివరించే ప్రయత్నం చేశారు. 2 నెలల్లో మొత్తం పూర్తవుతుందని చెప్పారు. ఇంతకన్నా శుభవార్తలు మెగాభిమానులకు ఏముంటాయి? దర్శకుడి వల్ల సినిమాకు సంబంధించిన కబుర్లు ఎక్కువ చెప్పలేని పరిస్థితి రావటం దిల్ రాజుకి బహుశా ఇదే మొదటిసారి అనిపిస్తోంది. ఇండియన్ 2 భాగాలను గేమ్ చేంజర్తో సమాంతరంగా తీయటం వల్ల ఈ సమస్య వచ్చిందనేది ఓపెన్ సీక్రెట్ అయినా ఎవరూ దాన్ని బయటకు చెప్పలేరు. ఏదైతేనే మొత్తానికి చరణ్ మూవీ అందరూ అనుకున్నట్లు ఈ సంవత్సరమే, అది కూడా ప్రచారంలో ఉన్నట్టు డిసెంబర్ క్రిస్మస్ కాకుండా ఇంకా ముందుగానే రావటం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదేగా వాళ్ళు కోరుకునేది. కొన్ని అందాలకు కాలం అయిపోదు. అలాంటి అందం త్రిష సొంతం. ఇన్నాళ్ళు ఇండస్ట్రీని దున్నేసిన ఈ అమ్మడు ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందని టాక్. పొన్నియిన్ సెల్వన్, లియో విజయాల తర్వాత అందాల నటి త్రిష మళ్లీ కెరియర్ స్పీడప్ అయిన సంగతి తెలిసిందే. వరుసగా కొత్త సినిమాలకు కమిట్ అవుతూ అంతకంతకు జోష్ ప్రదర్శిస్తోంది. 40 ఏళ్ల వయసులోనే నాకెవరు సాటి అంటూ అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం అమ్మడి ఖాతాలో ఉన్న చిత్రాలన్నీ స్టార్ హీరోలతో నటిస్తున్నవి. మరి ఈ చిత్రాల్ని త్రిషాని మళ్లీ అగ్రస్థానంలో కూర్చోబెడుతున్నాయా? లేడీ సూపర్ స్టార్ నయనతారకే పోటీగా నిలుస్తుందా అంటే సన్నివేశం అలానే కనిపిస్తోంది. ప్రస్తుతం తల అజిత్ సరసన విదా మియార్చి అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే అజిత్కి జోడీగా కొన్ని సినిమాలు చేసింది. ఆ పేరంటే ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అందుకే మరోసారి అజిత్ జోడీగా కుదిరింది. అలాగే మలయాళం స్టార్ మోహన్ లాల్ సరసన రామ్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇది కాక ఐడెంటిఫై అనే మరో మలయాళం సినిమాకి సైన్ చేసింది. ఈ మధ్యనే కమల్ హాసన్ మణిరత్నం తగ్ లైఫ్లోనూ హీరోయిన్గా ఎంపికైంది.
ఇక 14 ఏళ్ల తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభరలో జోడీ కడుతున్న సంగతి తెలిసిందే. ఇలా వరుసగా అగ్ర హీరోలతో త్రిష సినిమాలు చేయటం అంతటా చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ల మీద పడిన అమ్మడు అదే గ్రేస్తో అవకాశాలు అందుకుంటుందన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇదంతా ఓ ఎత్తైతే తగ్ లైఫ్ కోసం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ఏకంగా ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఛార్జ్ చేయనంత చేస్తుందని ఇన్సైడ్ టాక్గా వినిపిస్తోంది. అక్షరాల 12 కోట్ల రూపాయలు ఈ ఒక్క సినిమాకి తీసుకుంటుందట. ఇక పారితోషికం ఇంతవరకు దక్షిణాదిన ఏ హీరోయిన్ తీసుకోలేదని, ఆ రకంగా ఇదో రికార్డు అంటూ ప్రచారం సాగుతోంది. మణిరత్నం సినిమాలో ఛాన్స్ అంటే హీరోయిన్ ఎంత ఇచ్చినా నటిస్తోంది. ఆ లెక్కను చూసుకుంటే త్రిష మిగతా సినిమాలకు అంతకు మించి ఛార్జ్ చేస్తుందా అన్న సందేహం రాకమానదు. మాలీవుడ్లో అంత డిమాండ్ చేయడానికి ఛాన్స్ లేదు కానీ టాలీవుడ్లో మాత్రం అంతకు మించి ఛాన్స్ ఉంది. మరి విశ్వంభరికి ఎంత తీసుకుంటుందో. అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటి వరకు టాలీవుడ్ నేలేసిన ఈ అమ్మడు ఇప్పుడు కాలీవుడ్ పై కన్నేసింది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగులో 2 సినిమాలున్నాయి. శ్రీలీల కన్నడ, తెలుగులో సినిమాలు చేసింది. తాజాగా తమిళంలో కూడా చేస్తా అంటోంది. శ్రీలీలకు సోషల్ మీడియాలో బయట అభిమానులు చాలానే ఉన్నారు. తెలుగు, కన్నడలోనే కాక బయట కూడా అభిమానులు ఉన్నారు. ఇటీవల శ్రీలీల చెన్నై దగ్గరలోని ఓ మెడికల్ కాలేజీ కల్చరల్ ఈవెంట్కి వెళ్ళింది. అక్కడి స్టూడెంట్స్ శ్రీలీలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. శ్రీలీల కోసం అరుపులు, విజిల్స్తో హడావిడి చేశారు. దీంతో శ్రీలీల కూడా ఆశ్చర్యపోయింది. శ్రీలీల పేరు, ఫోటోలు పట్టుకుని జనాల మధ్యలో నుంచి చూపించారు. ఇవన్నీ చూసి తమిళనాడులో కూడా నాకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని షాక్ అయింది శ్రీలీల. దీంతో స్టేజ్పై శ్రీలీల మాట్లాడుతూ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్నాళ్ళు నాకు డౌట్ ఉండేది. నాకు తమిళ్ రాదు, తమిళ్లో సినిమాలు చేయలేదు. ఇక్కడ నేనెవరికీ తెలుస్తాను అనుకున్నాను. నన్ను గెస్ట్గా పిలిచినప్పుడు నేను ఎలా వస్తాను అనుకున్నాను. కానీ ఇక్కడ మీ ప్రేమ చూశాక చాలా హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని చూశాక ఇక్కడికి వచ్చి తమిళ సినిమా చేయాలి అనిపిస్తోంది. మెడికల్ కాలేజీలో ఇంత ఎనర్జీనా? నేను కూడా మెడికల్ స్టూడెంట్ని. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాను అని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మరి తమిళ్లో చేయటానికి నేను రెడీ అని శ్రీలీల స్వయంగా చెప్పింది. ఇది విని ఎవరైనా ఆఫర్ ఇస్తారేమో చూడాలి. గతంలో తమన్నా, హన్సిక, అంజలి వంటి సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా తెలుగులో అవకాశాలు తగ్గటంతో కోలీవుడ్ బాట పట్టినట్టుగానే శ్రీలీల కూడా అదే పని చేయబోతోంది. అంతేందుకు నిన్న మొన్నటి వరకు కృతి శెట్టి కూడా 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన తర్వాత పరాజయాలు చవి చూడటంతో ఆమెను ఐరన్ లెగ్గా భావించి ఎవరూ తీసుకోకపోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాగ్ సర్దుకుని తమిళ్లో బిజీ అవుతోంది. ఇక ఈ మధ్య శ్రీలీల కూడా తమిళనాట ఒక కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ కోలీవుడ్లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది. దాంతో కర్చీఫ్ అక్కడ వేసావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయటం మొదలుపెట్టారు. ఏది ఏమైనా శ్రీలీల తెలివికి అందరూ జోహార్ చెప్తున్నారు.